మా నాన్నగారు చరిత్ర చూస్తే, మా నాన్నగారు మా తాతగారు చనిపోయిన తర్వాత బంధువులందరూ విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు. కొద్దిమంది బంధువులు మాత్రం వారిని ప్రేమించేవారిగా మిగిలి, మళ్ళా మా నాన్నని దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ఎక్కడెక్కడ ఇప్పటికి కూడా చాలా చోట్ల కొంతమంది కనపడి మేము మీకు బంధువులు అవుతామండి అని చెప్తుంటారు. నాకు ఆశ్చర్యం అవుతుందో, ఈ సంగతి మా నాన్నకి తెలుసో లేదా అనుకుంటాను. మీకు బంధువులు, మా నాన్నకి తినడానికి తిండి లేనప్పుడు, కట్టడానికి వస్త్రం లేనప్పుడు ఏమైపోయారు ఈ బంధువులందరూ? మా నాన్నని అనాథ శరణాలయంలో, మా నాన్నని ఆయన తమ్ముళ్ళను వాళ్ళందరినీ బ్రిటిష్ వారి యొక్క కెనేడియన్ బాప్టిస్ట్ వారి యొక్క హాస్టల్లో ఉయ్యూరులో మా నాయన వేసినప్పుడు ఈ బంధువులందరూ ఏమైపోయారంటే కరువు కాలంలో బంధుత్వం చాలామందికి ఉండదు. ధనికులుగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. భాగ్యవంతునికి అందరూ స్నేహితులు అని బైబిలే చెబుతుంది. ధనవంతులకి అందరూ స్నేహితంగానే ఉంటారు, కానీ దరిద్రుడి జోలికి ఎవరు రారు. దరిద్రుడి జోలికి ఎవరు రారు. కానీ కష్టాల్లో ఉన్న దేవుని ప్రవక్తలను దర్శించడానికి ఎలీషా వచ్చినట్టు, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టకుండా దర్శించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.